హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక క్రేజీ అప్డేట్ తో మేము ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. మేడం తో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ లో చాలా మంది ఆకతాయిలు గంజాయి సేవిస్తూ అక్కడ ఉన్న పబ్లిక్ కి, స్థానికంగా ఉన్న వాళ్ళకి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారని ఒకరు కాల్ చేసి, స్థానికంగా ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేకి కాల్ చేసిన వెంటనే స్పాట్ లో విత్ ఇన్ ఒక 10 minutes లోనేమో బైక్ మీద వచ్చి ఆకతాయిల్ని, ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. అంటే ఆ ఎమ్మెల్యేని ప్రశంసిస్తూ కూడా చాలా మంది అంటే వెంటనే రెస్పాండ్ అయ్యి స్థానికంగా ఉన్న ప్రాబ్లమ్ ని క్లియర్ చేశారంటూ కూడా వార్తలు వస్తున్న వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతుంది. దీని గురించి ఏం చెప్తారు? గల్లా మాధవి ఆ మధ్యన బాగా వైరల్ అయింది ఆవిడ అంబటి రాంబాబు విషయం. అంటే ఎమ్మెల్యే మహిళ అయితే ఏమీ పట్టించుకోరా, లేకపోతే మహిళలు ఏమంటారు ఇలా ఉండకూడదా అనే రోజుల్లో ఇవాళ మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా ప్రతి విషయంలోనూ పాల్గొంటున్నారు, ధైర్యంగా ముందుకు వస్తున్నారు. ఇప్పుడు మీరు ఇలా ఫోన్ చేయగానే అట్లా ఎమ్మెల్యే వచ్చారు అంటే ఆవిడ పని నిబద్ధత, తన నియోజకవర్గం మీద ఆవిడ ఎంత శ్రద్ధ పెట్టారు. ముఖ్యంగా ఒక మహిళ ఫోన్ చేసి చెప్పగానే ఆవిడ స్పందించి సర్రును దూసుకురావడం అంటాం చూడండి, అట్లా 10 నిమిషాల్లో ఆవిడ బైక్ మీద వచ్చేసారు. ఈవిని చూసి గంజాయి మత్తులో ఉన్న అల్లరి మూకలు చెల్లాచెదురైపోయారు. వెంటనే అక్కడ స్థానికులు వచ్చారట. ఆ మహిళ కూడా, కంప్లైంట్ చేసిన మహిళ వచ్చి ఆవిడకి చెప్పారట, మాకు రోజు చాలా ఇబ్బంది అవుతోంది, రోజు ఏడిపిస్తున్నారు వీళ్ళు అని. ఎందుకంటే గంజాయి మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. మనం ఇటీవల చాలా అరాచకాలు విన్నాము, చాలా బాధపడ్డాం కూడా. అందుకని అంటే ఈ పిల్లలు ఎందుకు ఇలా గంజాయికి అలవాటు పడుతున్నారు, అసలు వీళ్ళు ఎవరు అనే దాని మీద నిఘా పెట్టమని ఆవిడ పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పింది. అంటే వీళ్ళు కావాలని చేస్తున్నారా, లేదు తెలియక చేస్తున్నారా, తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదా, ఇవన్నీ కూడా చూడాలి కదండి. ప్లస్ ఆడపిల్లలు అటు వెళ్తూ ఉంటారు, చీకటి పడితే భయపడతారు. ఇప్పుడు వాళ్ళు డే టు డే వెళ్ళే విషయంలో అంటే వాళ్ళు పనులు చేసుకోవటానికి చాలా ఇబ్బంది అవుతుంది. సో వీటన్నింటి దృష్ట్యా ఆవిడ వెంటనే పోలీసులకు చెప్పటం, అక్కడున్న స్థానికులు కూడా చాలా సంతోషించారు. ఒక ఎమ్మెల్యే ఒక మహిళ అయి ఉండి ఆవిడ వెంటనే రావడం, ధైర్యంగా బైక్ మీద రావడం వెంటనే, అది చాలా మా అందరం కూడా ప్రశంసించాలి. అంటే ఒక ఎమ్మెల్యే అంటే ఒక ఏమంటారు, తన ఇంట్లోకే పరిమితమయ్యో, తన కార్యాలయానికి పరిమితమయ్యో, లేదు అసలు నియోజకవర్గాన్ని వదిలేసి ఎక్కడో కూర్చోవటం అట్లా కాకుండా వాళ్ళ నియోజకవర్గ ప్రజలతో మమేకం అవటం అనేది చాలా ముఖ్యం. సో ఈ విషయంలో మనం గమనిస్తే కనుక అయితే ఈవిడ గుంటూరు ప్రజలు ఈవిడ ఎన్నుకున్నందుకు సరైన పని చేస్తామనే వాళ్ళు అనుకుని ఉంటారు ఈ పార్టీకి. ఎగ్జాక్ట్లీ మ్యామ్. ఆవిడ చూస్తే చాలా మంది ఇన్స్పిరేషన్ గా కూడా తీసుకోవాలి, తీసుకుంటున్నారు కూడా. ఎగ్జాక్ట్లీ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.